మార్చి 28, 29 షష్టగ్రహ కూటమి ఒకటి ఏర్పడబోతోందని గురువుగారు చెప్తున్నారు. ఆయన చెప్పింది విని మీకు నేను వీడియో చేస్తున్నాను. వీలైనంత ఎక్కువ మంది లైక్ ఇవ్వండి చాలు. ఆయనకి గాని, నాకు గాని మేము మాట్లాడి అన్నీ తెలుసుకొని వీడియో చేస్తున్నా కూడా మాకు కొంచెం హెల్ప్‌ఫుల్ అవుతది. సో, ఈ ఏ రాసుల వాళ్ళ మీద ఎఫెక్ట్ పడతది? ఆ ఎఫెక్ట్‌ని నెగెటివా? పాజిటివా? ఆ ఎఫెక్ట్ నెగెటివ్ అయితే దాన్ని పాజిటివ్ చేసుకోవడానికి ఏ రకమైన పరిహారాలు పాటించాలని ఈ వీడియోలో క్లియర్ కట్‌గా మనం చూసే ప్రయత్నం చేద్దాం. షష్టగ్రహ కూటమి ఎలాంటి ప్రత్యేకమైనటువంటి ఫలితాల్ని దేశ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో కూడా కలింపజేయబోతుందనేది కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. 2025 సంవత్సరం మార్చి 28 తేదీ పూర్వభాద్ర నక్షత్రం 4గో పాదంలోకి చంద్రుడు ప్రవేశించగానే ఖగోళంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. అంటే 6 గ్రహాలు ఒకే రాశిలోకి మీన రాశిలోకి వస్తున్నాయన్నమాట. సో, 6 గ్రహాలు ఒకేసారి మీన రాశిలో కలిసి ఉండడమే షష్టగ్రహ కూటమి. అంటే రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహు ఈ 6 గ్రహాలు కూడా మీన రాశిలో ఉంటున్నాయి. దీన్నే షష్టగ్రహ కూటమి అంటాం. సో, మరి షష్టగ్రహ కూటమి దేశ రాష్ట్ర రాజకీయాల్లో ఏమైనా ప్రభావాన్ని చూపిస్తుందా అంటే ఎప్పుడైనా సరే షష్టగ్రహ కూటమి గాని, అష్టగ్రహ కూటమి గాని యావత్ ప్రపంచానికి మంచి ఫలితాలు ఇవ్వదు. కాబట్టి ఈ కూటమి అనేది ఈ షష్టగ్రహ కూటమి అనేది కొన్ని రకాల అనారోగ్య సమస్యలను కల్పించే సూచనలుంటాయి. దేశ రాజకీయాల్లో పెను మార్పులు కలిగించేటువంటి అవకాశం కూడా షష్టగ్రహ కూటమి వల్ల ఏర్పడబోతోంది. అధికారంలో ఉన్నటువంటి పార్టీలకి అన్ని రకాల సమస్యలు రావడం, అంతర్గత కలహాలు ఏర్పడడం ఇలాంటివి జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం వల్ల ధరలు పెరిచే సూచనలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ యొక్క కూటమి వల్ల వ్యక్తుల మధ్య విభేదాలు పెరగడం, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఇవన్నీ పెరగడం. ఈ కూటమి వల్ల దేశ రాష్ట్రాల్లో రాజకీయ పరంగా గాని, కుటుంబాల పరంగా గాని సమస్యలు, కలహాలు కోడి చేసుకోవడం ఇవన్నీ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఎవ్వరు కూడా దీని గురించి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే షష్టగ్రహ కూటమి ప్రభావం అనేది కేవలం 2-3 నెలల వరకు మాత్రమే ఉంటుంది. 2 నెలల వరకు ఎక్కువగా దీని ప్రభావం ఉంటుంది. మూడవ నెల నుంచి దీని ప్రభావం క్రమక్రమంగా తగ్గిపోతూ వస్తుంది. 3 నెలల తర్వాత ఈ కూటమి ఎటువంటి వ్యతిరేక ఫలితాలు ఇవ్వదు కాబట్టి దేశ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా వ్యతిరేక ఫలితాలు సద్దుమణిగిపోతాయి. ద్వాదశి రాసుల వారికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నా సరే అవన్నీ కూడా 3 నెలల తర్వాత ఏమీ ఉండవు. అవన్నీ కూడా మళ్ళీ సెటిల్ అయిపోతాయి. ఈ 2, 3 నెలల్లో షష్టగ్రహ కూటమి ఒక్కొక్క రాశి మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందనేది మనం పరిశీలిస్తే ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ కూటమి 12వ స్థానంలో ఏర్పడుతుంది. సో, వ్యయ స్థానంలో ఏర్పడుతుంది. అది మంచిది కాదు అక్కడ ఏర్పడడం. దానివల్ల మేషరాశి వారికి ఈ 2, 3 నెలలు ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. శత్రు బాధలు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పడుతుంటాయి. శారీరక ఆరోగ్య సమస్యలు, మానసిక ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా ఈ 2, 3 నెలలు మేషరాశి వారికి షష్టగ్రహ కూటమి వల్ల ఉంటాయి. మార్చి ఎండింగ్‌లో ఈ కూటమి వస్తుంది కాబట్టి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు వాళ్ళ ప్రభావం ఉంటుంది. ఏప్రిల్, మేలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మేషరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి 11 స్థానంలో ఏర్పడుతుంది. అంటే లాభ స్థానంలో వస్తుంది. వృషభ రాశి వాళ్ళకి ఈ కూటమి కుబేర యోగాన్ని కలిగింపజేస్తుంది. సో, డౌట్ లేదు దాంట్లో. వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే స్త్రీలైనా, పురుషులైనా ఒక పెద్ద జాక్‌పాట్ కొట్టబోతున్నారు. రెడీగా ఉండండి. ఈ కూటమి వల్ల ఏప్రిల్, మే నెలల్లో పెద్ద జాక్‌పాట్ జరగబోతుంది. కెరీర్ పరంగా కావచ్చు, ధన పరంగా కావచ్చు ఒక మంచి జాక్‌పాట్ కొట్టబోతున్నారు. వృషభ రాశి వాళ్ళకి ఈ కూటమి బ్రహ్మాండమైనటువంటి కుబేర యోగాన్ని కలిగింపచేయబోతుంది. తర్వాత మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి న్యూట్రల్ రిజల్ట్స్ ఇస్తుంది వాళ్ళకి. అంటే కొన్ని గ్రహాలు కూటమిలో అనుకూలంగా ఉన్నాయి. కొన్ని గ్రహాలు కూటమిలో వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ కూటమి 10వ స్థానంలో వారికి ఏర్పడుతుంది. 10వ స్థానంలో ఈ 6 గ్రహాల్లో కొన్ని అనుకూలం, కొన్ని వ్యతిరేకం. కాబట్టి న్యూట్రల్ రిజల్ట్స్ మిథున రాశి వాళ్ళకు ఉంటాయి. పెద్దగా వ్యతిరేక ఫలితాలేమి ఉండవు. సో, కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి ఈ కూటమి 9వ స్థానంలో ఏర్పడుతుంది. 9వ స్థానంలో కూడా ఈ 6 గ్రహాల్లో కొన్ని యోగిస్తే, కొన్ని యోగించవు. కర్కాటక రాశి వాళ్ళకి కూడా న్యూట్రల్ రిజల్ట్స్‌ని ఇచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. అట్లాగే సింహరాశి. సింహరాశి వాళ్ళకి మాత్రం ఈ కూటమి 8దో స్థానంలో ఏర్పడుతోంది. ఇది మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు కలిగిస్తుంది. కాబట్టి సింహరాశి వాళ్ళు రాబోయేటువంటి నెలలు ఏప్రిల్, మే నెలల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రాంతాలకు సాధ్యమైనంత వరకు ప్రయాణాలు పెట్టుకోకూడదు. దూర ప్రాంతాలకు ప్రయాణం పెట్టకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. కేర్‌ఫుల్‌గా ఉండాలి. వెల్లుల్లిపాయ ఎప్పుడు దగ్గరుండాలి. దుర్గాదేవికి పూజ చేయడం, అలాగే చ చ ఆంజనేయ స్వామికి పూజ చేయడం చేయండి. హెల్త్ విషయంలో కూడా సింహరాశి వాళ్ళు ఏప్రిల్, మే నెలలో స్పెషల్ కేర్ తీసుకోవాలి. సింహరాశి వాళ్ళకి 8దో స్థానంలో వచ్చింది కాబట్టి హెల్త్ పరంగా ఇబ్బందులు ఈ 2 నెలల్లో ఉండే అవకాశం ఉంది. జర్నీస్‌లో కూడా యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కేర్‌ఫుల్‌గా జర్నీలు చేయడం అనేది సింహరాశి వాళ్ళకి అవసరం. మాక్సిమం జర్నీస్ పోస్ట్‌పోన్ చేసుకోవడం మంచిది.
అలాగే సింహరాశి వాళ్ళకి ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటికి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి 2, 3 నెలల్లో గూడా. తొందరపాటు నిర్ణయాలు ఏప్రిల్, మే నెలలో తీసుకోకూడదు. షష్టగ్రహ కూటమి 8వ స్థానంలో ఉంది కాబట్టి వ్యతిరేక ఫలితాలు కాబట్టి వాళ్ళు జాగ్రత్తగుండాలి. ఆ తర్వాత కన్యా రాశి వాళ్ళ విషయానికొస్తే వాళ్ళకి 7వ స్థానంలో ఏర్పడుతుంది ఈ కూటమి. ఇది వీళ్ళకి పెద్దగా ప్రభావం ఏమీ చూపించదు. కన్యా రాశి వాళ్ళకి కూడా న్యూట్రల్ రిజల్ట్సే ఉంటాయి. అయితే విదేశాల్లో ఉన్నటువంటి కన్యా రాశి వాళ్ళకి మాత్రం కాస్త ఇబ్బందులు కలిగించే పరిస్థితి ఉంది. విదేశాల్లో ఉన్నవారు మాత్రం దేవీ దేవతల స్తోత్రాలు చేసుకోవడం మంచిది. ఏప్రిల్ నెలల్లో విదేశాల్లో ఉన్న కన్యా రాశి వాళ్ళు కాస్త ఆలోచించి తీసుకోవాలి. ఇండియాలో ఉన్నవాళ్ళు పెద్ద ఇబ్బందే లేదు. తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ కూటమి 6వ స్థానంలో ఏర్పడుతుంది. మేజర్ ప్లానెట్స్ 6వ స్థానంలో ఫేవరబుల్‌గా ఉంటాయి. రవి గ్రహాన్ని తీసుకున్నా, శని గ్రహాన్ని తీసుకున్నా, రాహు గ్రహాన్ని తీసుకున్నా, ఇలాంటి పెద్ద గ్రహాలన్నీ కూడా 6వ స్థానంలో ఫేవరబుల్‌గా ఉంటాయి కాబట్టి తులారాశి వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి రాజయోగం ఈ కూటమి వల్ల ఏర్పడబోతుంది తులారాశి వాళ్ళు. పెద్ద జాక్‌పాట్ కొట్టబోతున్నారు వాళ్ళు గూడా. ఫైనాన్షియల్‌గా కావచ్చు, కెరియర్ వైస్ కావచ్చు, ఫ్యామిలీ వైస్ కావచ్చు, తులారాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి ఏప్రిల్, మే నెలలో ఒక బ్రహ్మాండమైన రాజయోగాన్ని ఇవ్వబోతుంది. నక్క తోక తొక్కారని చెప్పుకోవచ్చు. ఒక అద్భుతం అనేది తులారాశి వాళ్ళకి ఈ కూటమి వల్ల జరగబోతుంది. సో, ఈ షష్టగ్రహ కూటమి తులారాశి వాళ్ళకి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. ఆ తర్వాత వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ కూటమి 5వ స్థానంలో ఏర్పడుతుంది. 5వ స్థానంలో ఈ కూటమి వీళ్ళకి ఏం చేస్తుందంటే, బుద్ధి చపలత్వాన్ని ఇస్తుంది. అంటే బుద్ధి అనేది వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళు సరిగ్గా ఉండదు. సో, ఈ 2 నెలలు రాంగ్ డెసిషన్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఏప్రిల్, మే నెలలో వృశ్చిక రాశి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా సరే, మీ శ్రేయోభిలాషులను అడిగి ఆ నిర్ణయం తీసుకోండి. సొంత నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఇబ్బంది పడతారు. బుద్ధి రకరకాలుగా చంచలత్వంగా ఉంటుంది. ఏదైనా కొత్తవి ఏవి కూడా మొదలుపెట్టకండి. కొత్త స్టెప్స్ ఏవి కూడా తీసుకోకూడదు ఏప్రిల్ నెలలో. ఈ కూటమి వల్ల ఆ కొత్త స్టెప్స్‌లో ఇబ్బందులొచ్చే అవకాశం ఉంది. ఎంత తెలివున్న వృశ్చిక రాశి వాళ్ళైనా ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయ్యి తప్పులు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు శ్రేయోభిలాష అడిగి నిర్ణయం తీసుకోండి. కొత్తవేవి చేయకుండా సాధ్యమైనంత వరకు ఉన్నవే కంటిన్యూ చేసుకుంటే మంచిది. ఆ తర్వాత ధనుస్సు రాశి వాళ్ళకి ఈ షష్టగ్రహ కూటమి 4వ స్థానంలో ఏర్పడుతుంది. ఈ కూటమి 4వ స్థానంలో మంచి ఫలితాలు ఇవ్వదు. కాబట్టి కెరీర్ వైస్ గాని, ఎడ్యుకేషన్ వైస్ గాని కొన్ని ఇబ్బందులనేవి ఖచ్చితంగా కనిపిస్తుంటాయి. ఏప్రిల్, మే నెలలో ధనుస్సు రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిది. కుటుంబంలో చిరాకులు గాని, ఆరోగ్య సమస్యలు, ఎడ్యుకేషన్‌లో ఇబ్బంది గాని, ఫైనాన్షియల్ ట్రబుల్స్ గాని, ఇలాంటివి ధనుస్సు రాశి వాళ్ళకి 4వ స్థానంలో షష్టగ్రహ కూటమి కలింపజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే మకర రాశి. మకర రాశి వాళ్ళకి 3వ స్థానంలో ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. సో, 3వ స్థానంలో ఏర్పడుతుంది కాబట్టి 70% అనుకూల ఫలితాలను ఖచ్చితంగా ఇస్తుంది. సో, చాలా కాలంగా పొందాలనుకునేటువంటి ఆనందాలను కూడా ఏప్రిల్, మే నెలలో పొందగలుగుతారు. అంతే కాకుండా ఎవరైనా ఇతరులు మకర రాశి వాళ్ళని బాధపెట్టినట్టయితే, మకర రాశి వాళ్ళని బాధపెట్టిన వాళ్ళే రివర్స్‌లో బాధపడతారు ఏప్రిల్, మేలో. సో, మకర రాశి వాళ్ళకి మాత్రం ఒక రిలీఫ్ టైమ్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళని బాధపెట్టిన వాళ్ళు వాళ్ళ తప్పు తెలుసుకుంటారు. ఇంకెప్పుడు కూడా మకర రాశి వాళ్ళ జోలికి రాకూడదు, వెళ్ళకూడదు. అందువల్లే మనం బాధపడుతున్నాము అనే నిజాన్ని వాళ్ళు తెలుసుకోగలుగుతారు. చిన్న చిన్న ఆనందాలు ఏవున్నా సరే వాళ్ళు పొందగలుగుతారు. కాబట్టి మకర రాశి వాళ్ళకి మాక్సిమం 70% షష్టగ్రహ కూటమి ఫేవరబుల్ రిజల్ట్స్ మే నెలలో, ఏప్రిల్‌లో ఇస్తుంది. ఆ తర్వాత కుంభరాశి. కుంభరాశి వీళ్ళకి 2వ స్థానంలో ఈ కూటమి ఏర్పడుతుంది. సో, పనుల్లో డిలే ఇస్తది దానివల్ల. ఫైనాన్షియల్‌గా చాలా కష్టపడాల్సొస్తుంది. ఏ పనులనుకున్నా ఆ పనులు ఆలస్యం అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. డబ్బు పరంగా గూడా ఏదైనా నష్టపోయేటువంటి పరిస్థితి. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్‌లో ఏప్రిల్, మేలో కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం. మళ్ళీ జూన్ నుంచి పెద్దగా ఏ రకమైనటువంటి ఇబ్బందులను క్రమక్రమంగా ఆ ఫైనాన్షియల్ ట్రబుల్స్ తగ్గిపోతాయి. చివరగా మీనరాశి. మీనరాశి వాళ్ళు షష్టగ్రహ కూటమి వాళ్ళ రాశిలోనే ఏర్పడుతుంది కాబట్టి ప్రతి నిర్ణయము కూడా ఆలోచించి తీసుకోవాలి. అంటే ఒక వెహికల్‌లో వెళ్తున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా వెహికల్ డ్రైవ్ చేస్తామో, మన లైఫ్‌ని మీనరాశి వాళ్ళు ఏప్రిల్, మే నెలలో అంత జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే మంచికి పోతే చెడుకి ఏర్పడేటువంటి పరిస్థితి మీనరాశి వాళ్ళకి కనిపిస్తుంది. రామ అంటే తప్పుగా ఎదుటి వాళ్ళు భావించే టైం అని చెప్పుకోవాలి. కాబట్టి ఏది మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడండి. ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటికి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ వాళ్ళు, మీ శ్రేయోభిలాషులు అనుకున్న వాళ్ళందరితో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోండి. సాధ్యమైనంత వరకు ఈగోని పక్కన పెట్టండి. ఈగో ఉంటే మాత్రం ఏప్రిల్, మేలో ఖచ్చితంగా ఎదురు దెబ్బ తగులుతది. ఈగో మొత్తం వదిలిపెట్టి 2 నెలల్లో మీ శ్రేయోభిలాషులు చెప్పినట్లుగా వింటూ, ఏ మాట మాట్లాడినా ఒకటికి 10 సార్లు ఆలోచిస్తూ, ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటికి 10 సార్లు ఆలోచిస్తూ నిర్ణయం తీసుకుంటే, ఈ కూటమి వల్ల ఏర్పడేటువంటి వ్యతిరేక ఫలితాల నుంచి మీరు అంటే తర్వాత జూన్ నుంచి అంతా బానే ఉంటది. సో, ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. వీలైనంత ఎక్కువ మందికి పంపించండి.